జ్ఞానం శక్తి భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. చాలా మందికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్యూబ్స్ గుర్తుపెట్టుకోవడం అనేది ఒక పెద్ద తలనొప్పి. చివరి నిమిషంలో అస్సలు గుర్తుకు రావు. కానీ అసలు విషయమేంటంటే ఇది మీ మెమరీకి సంబంధించిన టెస్ట్ కానే కాదు. ఇదొక పజిల్ లాంటిది. ఈ విశ్లేషణలో ఆ పజిల్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అమ్మో, 30 పర్ఫెక్ట్ క్యూబ్స్ వినడానికే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. వాటిని గుర్తుపెట్టుకోవడమంటే దాదాపు అసాధ్యమనే ఫీలింగ్ వస్తుంది. అందులోనూ ఆ ఎగ్జామ్ టెన్షన్లో అయితే ఇది ఇంకా పెద్ద ఛాలెంజ్ అనమాట. కానీ ఇక్కడే అసలు సీక్రెట్ ఉంది. దీనికి పెద్ద జీనియస్ మెమరీ పవర్ అస్సలు అక్కర్లేదు. గుడ్డిగా బట్టి పట్టాల్సిన పని లేదు. దీనికోసం ఒక స్మార్ట్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఏంటో మనం ఈ ఎనాలిసిస్లో తెలుసుకోబోతున్నాం. సరే, సెక్షన్ 1 క్యూబ్ ఛాలెంజ్. అసలు ఈ క్యూబ్స్ నేర్చుకోవడం ఎందుకు ఇంత ముఖ్యం? ఇది జస్ట్ ఒక మ్యాథ్స్ ప్రాబ్లం మాత్రమే కాదు. ఎగ్జామ్లో మన సక్సెస్కి చాలా చాలా కీలకం. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ చెప్పేదేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్యూబ్స్ నుంచి కనీసం ఒక ప్రశ్న గ్యారంటీగా వస్తుంది. ఈ క్యూబ్స్ మీద గనక మంచి గ్రిప్ ఉంటే టైం సేవ్ అవుతుంది, ఇంకా యాక్యురసీ కూడా పెరుగుతుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వస్తాయన్నమాట. ఇది మన ర్యాంక్ని మార్చేయగలదు. రైట్, ఇక సెక్షన్ 2కొచ్చేశాం. మన ఫౌండేషన్ 1 నుంచి 10 వరకు క్యూబ్స్. ఈ ప్రయాణంలో ఇది మన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇది మన బేస్ క్యాంప్ లాంటిదన్నమాట. ఇక్కడ మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే ముందుకు వెళ్లడం అంత ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, 1 నుంచి 10 వరకు ఉన్న క్యూబ్స్ మనందరికీ ఇవి చాలా వరకు తెలిసే ఉంటాయి. 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, అలాగే 9 క్యూబ్ 729. ఇవే మన ఫౌండేషన్. మనం నేర్చుకోబోయే ట్రిక్స్, షార్ట్కట్స్ అన్నీ వీటిమీదే ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ ఫస్ట్ 10 మాత్రం పక్కాగా గుర్తుండిపోవాలి. ఇవి గాని మనకొచ్చేస్తే 30 వరకు క్యూబ్స్ నేర్చుకోవడం చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఎలా అంటారా? చూద్దాం పదండి. సరే, ఇక సెక్షన్ 3. ఇక్కడి నుంచే అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. బట్టి పట్టడం పక్కన పెట్టి నంబర్స్లో దాగియున్న సీక్రెట్ ప్యాటర్న్స్ని ఎలా కనిపెట్టాలో నేర్చుకుందాం. ఇది ఒక డిస్కవరీ జర్నీ లాంటిది. ఇది చూడండి, లాస్ట్ డిజిట్ ట్రిక్. ఇది చాలా పవర్ఫుల్ షార్ట్కట్. ఒక నంబర్ చివరి అంకెను బట్టి దాని క్యూబ్ చివరి అంకె ఏమొస్తుందో చెప్పేయొచ్చు. చాలా సింపుల్. ఒక నంబర్ 2తో ఎండ్ అయితే దాని క్యూబ్ 8తో ఎండ్ అవుతుంది. అలాగే 8తో ఎండ్ అయితే క్యూబ్ 2తో ఎండ్ అవుతుంది. ఇవి రెండు జంటన్మాట. సేమ్ లాజిక్ 3కి 7కి కూడా వర్తిస్తుంది. 3 అయితే 7, 7 అయితే 3. మిగిలిన నంబర్స్ అంటే 1, 4, 5, 6, 9, 0 వాటికి సేమ్ డిజిట్ వస్తుంది. చాలా ఈజీ కదా. సరే, ఒక ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. 17 అనే నంబర్ తీసుకుందాం. ఇది 7తో ఎండ్ అవుతోంది. మనం ఇందాక చెప్పుకున్న రూల్ ప్రకారం దాని క్యూబ్ ఏ నంబర్తో ఎండ్ అవ్వాలి? ఎస్, 3తో. ఇప్పుడు చూడండి, 17 క్యూబ్ ఎంత? 4913. కరెక్ట్గా 3తోనే ఎండ్ అయింది. పర్ఫెక్ట్ కదా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 28. ఇది 8తో ముగుస్తోంది. సో మన రూల్ ప్రకారం దాని క్యూబ్ 2తో ఎండ్ అవ్వాలి. 28 క్యూబ్ వాల్యూ 21952. చూసారా, ఇది కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఈ ట్రిక్ ఎంత పవర్ఫుల్లో. ఇంకో ఈజీ ప్యాటర్న్ కూడా ఉంది. 5తో ఎండ్ అయ్యే నంబర్స్ ఉన్నాయి కదా, వాటి క్యూబ్ ఎప్పుడూ 125తో ఎండ్ అవుతుంది. అంటే చివరి 3 అంకెలు 125 వస్తాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవడం ఇంకా ఈజీ. ఓకే, మన ఫౌండేషన్ స్ట్రాంగ్ అయింది. కొన్ని ట్రిక్స్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళదాం. ఒక ప్రో లెవెల్ పవర్ ఫార్ములా గురించి తెలుసుకుందాం. ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫార్ములా చూడగానే కొంచెం భయపెట్టొచ్చు, a+b³ అని. కానీ టెన్షన్ పడకండి. దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్. ఒక నంబర్ని 2 ఈజీ పార్ట్స్గా విడగొట్టి దాని క్యూబ్ని లెక్కించటం అంతే. ముఖ్యంగా 10, 20, 30 లాంటి రౌండ్ నంబర్స్కి దగ్గరగా ఉండే వాటికి ఇది భలేగా పనిచేస్తుంది. ఓకే, దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలో చూద్దాం. 11 క్యూబ్ కనుక్కోవాలి అనుకుందాం. 11ని మనం 10+1 అని రాసుకోవచ్చు కదా. సో 10+1 క్యూబ్ అన్నమాట. ఇక్కడ a అంటే 10, b అంటే 1. ఫార్ములాలో ఫస్ట్ పార్ట్ ఏంటి? a క్యూబ్. మన ఎగ్జాంపుల్లో a అంటే 10, సో 10 క్యూబ్. దాని వాల్యూ 1000. ఇది మనకు ఫౌండేషన్ నుంచే తెలుసు. చూసారా మన బేస్ ఎంతలా ఉపయోగపడుతుందో ఇక్కడ. నెక్స్టు ఫార్ములాలో మధ్యలో ఉన్న 2 పార్ట్స్ 3a²b ఇంకా 3ab². వీటిని క్యాల్కులేట్ చేస్తే ఒకటి 300,
ఇంకొకటి 30 వస్తుంది. సింపుల్ మ్యాథ్సే కాదా? ఇక ఫైనల్గా బీ క్యూబ్ అంటే 1 క్యూబ్, దాని వాల్యూ 1. ఇప్పుడు మన దగ్గరున్న ఈ పజిల్ ముక్కలన్నిటినీ కలిపేద్దాం. 1000 ప్లస్ 300 ప్లస్ 30 ప్లస్ 1 టోటల్ 1331. అంతే, 11 క్యూబ్ వాల్యూ వచ్చేసింది. చూశారెంత సింపులో? రైట్. ఇప్పటివరకు మనం థియరీ, ట్రిక్స్ అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు వీటన్నింటినీ ప్రాక్టీస్లో పెట్టడానికి ఒక సింపుల్, పవర్ఫుల్ ప్లాన్ చూద్దాం. ఇదిగో, ఇదే ఆ డైలీ మాస్టర్ ప్లాన్. ఫస్ట్ 1 నుంచి 10 క్యూబ్స్ని రోజు రివైజ్ చేయాలి. తరువాత రోజు 5 కొత్త క్యూబ్స్ నేర్చుకోవాలి. నడుస్తున్నప్పుడు, రెస్ట్ తీసుకుంటున్నప్పుడు వాటిని గట్టిగా పైకి చదవాలి. అలా చేయడం వల్ల బ్రెయిన్లో బాగా రిజిస్టర్ అవుతాయి. చివరిగా రోజుకి ఒక్కసారి వాటిని రాయాలి. ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే 30 క్యూబ్స్ గుర్తుపెట్టుకోవడం పెద్ద విషయమే కాదు. రోజూ చేసే ఈ చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. ఓకే, ఫైనల్గా మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. 1, మొదటి 10 క్యూబ్స్ మన ఫౌండేషన్. 2, లాస్ట్ డిజిట్ ట్రిక్తో మన ఆన్సర్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. 3, 10 లేదా 20కి దగ్గరగా ఉన్న నంబర్స్కి a+b హోల్ క్యూబ్ ఫార్ములా వాడాలి. 4, అన్నింటికన్నా ముఖ్యమైనది రోజూ ప్రాక్టీస్ చేయడం. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. సో, ఈ సిస్టంతో క్యూబ్స్ అనేవి ఇకపై ఒక పెద్ద ఛాలెంజ్ కాదు. అది మనం సాల్వ్ చేయగల ఒక పజిల్. ఇప్పుడు క్యూబ్ సీక్రెట్ మన చేతిలో ఉంది. మరి ఈ కాన్ఫిడెన్స్తో మనం ఎదుర్కోబోయే నెక్స్ట్ మ్యాచ్ ఛాలెంజ్ ఏంటి?